మనమైతే ఇప్పుడు ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X మీద ఉన్నాము. దిలీప్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీరు కంటిన్యూస్గా చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు మనము ట్రాక్ డేకి వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఇద్దరం కలిపే వెళ్ళాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసాము. ఇవాళ క్రేజీ వ్లాగ్ అనమాట. కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు. నేనైతే 1 year రైడ్ రివ్యూ ఆఫ్ స్క్రాంబ్లర్ 400X అయితే ఇస్తాను. నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటంటే ఎక్కిన వెంటనే హైట్ అనిపించింది బైక్. నేను ట్రయంఫ్ 400 తీసాను, స్పీడ్ T4 తీసాను. సో ఈ రెండు చాలా పొట్టి, హైట్ తక్కువ ఉంటాయి. ఇది ఎక్కిన వెంటనే నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది అనమాట. అండ్ ఇప్పటి వరకు అయితే 10,030 kilometers అయితే తిరిగాడు. సో టైం వచ్చేసి 3:45. మేబీ ఒక 1 hour లో మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాం అనుకుంటున్నాను నేనైతే. మేము ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వెళ్తున్నాం అనమాట. హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ ఉంది. నా బైక్ కన్నా కొద్దిగా హైట్ లో అనిపిస్తుంది నాకు ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటే. అది కూడా నాది ముందు ఉంది, నేను వెనకాల ఉన్నాను. ట్రయంఫ్ తీసుకోవాలా వద్దా, అండ్ స్పీడ్ T4 తీసుకోవాలా, ట్రయంఫ్ 400 తీసుకోవాలా? ఎందుకంటే 400 సిరీస్ మీద చాలా మందికి కన్ను ఉందన్నమాట. ట్రయంఫ్లో అందరూ ఇదే తీసుకుందామని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ కామెంట్స్ అయితే చూసి నేను ఇంకా సరేలే ఒకసారి కలుద్దాము, చాలా రోజులు అయింది కదా అని అనుకున్నా. వా, ఇనీషియల్ పవర్ అయితే చాలా బాగుంది అసలు. అదే నడుస్తుంది అనుకోండి. ఇంకా ఇది 40 horsepower అనమాట. ట్రయంఫ్ 400 చాలా తక్కువ. నేను ఇప్పుడు 6th gearలో ఉన్నాను. ఈజీ 120. వైబ్రేషన్స్ అస్సలు లేవు. నైస్ నైస్ నైస్. 140 ఈజీ 140 తర్వాత కొద్దిగా వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి. 140 తర్వాత లైట్ వైబ్రేషన్స్ అనమాట, అంత ఎక్కువేం కాదు. నాకు మెయిన్ హైట్కి పడిపోయాను అబ్బా. నేను హైట్ క్రేజీ అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను ఎక్కుతున్నప్పుడే నేను ఫీల్ అయ్యాను. అండ్ వైడర్ హ్యాండిల్ బార్ ఉంది కదా, దానివల్ల నాకు సిట్టింగ్ పోస్చర్ కూడా మారిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే నా హైట్కి కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఆగాలి, ఫ్యూయల్ ఫిల్ చేయించుకుని అప్పుడు మేము ప్రగతి మైదాన్ సైడ్ అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఆఫ్ రోడ్ కొద్దిగా చేస్తాము. అంటే ఇక్కడ అంత ఆఫ్ రోడ్ ఏమి ఉండదు, కానీ ఏదో అలా అలా ట్రై చేస్తాను. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ దీని మీద స్టాక్ కాకుండా ఆఫ్టర్ మార్కెట్ ఏమేమి చేపించాడు అనేది కూడా నేనైతే చెప్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడైతే మనోడి కోసం వెయిట్ చేయాలి. దీనికి మెయిన్లీ ABS ఆన్ ఆఫ్ ఇచ్చారనమాట. అండ్ ట్రాక్షన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆ ఫీచర్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్లో నాకు మొత్తం ట్రయంఫ్ 400 సిరీస్లో ఏది కూడా స్పీడోమీటర్ నచ్చదు. అండ్ ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ టెస్టర్. నాకు ఏది చూసినా ఇదిగోండి ఇంతే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ టెస్టర్. ఈ టాకోమీటర్ దగ్గర ఏంటంటే గజిబిజిగా ఉంటుంది అనమాట. అదొక్కటే నాకు నచ్చదు. ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ పెట్రోలే. ఏమన్నా పెట్రోల్ బండిలో కనపడట్లేదా ఇది? కాదు, పెట్రోలే. దిగాలా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో ఇది యాక్చువల్గా 13 liters కెపాసిటీ అనమాట. కానీ 8.56K ఫుల్ ట్యాంక్ అయిపోయింది. అండ్ 927 rupees అయితే పడింది అనమాట. ఎగ్జాస్ట్ కూడా చిన్న డిఫరెన్స్ ఉంది వాటికి వీటికి. ఐ మీన్ దీనికి సస్పెన్షన్ కూడా లైటర్ ఉంది. బైక్ కూడా అంత హెవీ వెయిట్ ఏం కాదు, 185 kgs ఎంతో. మన దానితో పోల్చుకుంటే బెస్ట్. స్మూత్ అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ 1 year వాడేసినా కూడా అసలు ఏమీ బండి ఇంకా నలిగిందా అన్నట్టుంది. నైస్ నైస్ నైస్. టైర్ వీటికి ఎలా వస్తాయి అనమాట. ఆఫ్ రోడ్ టైర్స్లో ఎలా అంటే కొద్దిగా భయపడాల్సిందే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మనము ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు ఎలా అంటే కొద్దిగా ఎక్కువ ఓవర్ ఎక్సైట్మెంట్తో కొద్దిగా హెవీగా వాడుతుంటాం. కొద్దిగా భయం ఉంటుంది బెండ్ అవుతాయేమో అని. అంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయలేం వీటిని. ట్రాఫిక్ లో అయితే ఈజీగా మెనవర్ చేసేయచ్చు. అండ్ డైలీ కమ్యూట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఫోక్స్ అనుకోండి, ఒకవేళ రిమ్ బెండ్ అయినా కూడా తిప్పేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే ఎలా అనుకోండి, చిన్నది బెండ్ అయినా కూడా ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇవి ప్లస్ రేట్ కూడా చాలా ఎక్కువ. మొన్న నేను కనుక్కున్నాను, ట్రయంఫ్కి 10,000 rupees ఎంత అన్నారు. ఎలా అది T4కి. మరి దీనికి మరి వేరే ఉంటుందేమో రేట్ అయితే. ఓవరాల్ ఇప్పటివరకు అయితే నాకు బాగా నచ్చింది ఒక 10 minutes రైడ్లో. ఏమైంది?
లాక్ అవ్వలేదా? అది ఆటోమేటిక్ కాదా? ఫోన్ పెట్టావు, అది గాలికి ఏం అవ్వట్లేదా? వెనక్కి ఏం తన్నట్లేదా? బాగానే ఉందా? ఓకే సరే. ఇనీషియల్ పికప్ చాలా బాగుంటుంది ఈ 400 సిరీస్ అన్నిటిలో నేను డ్రైవ్ చేసిన వాటిలో. దీని మైలేజ్ వచ్చేసి సిటీలో 28 అంట, అండ్ హైవేస్లో 34 ఎంతో అని అంటున్నారు. అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఇది. ఒక్కటే నాకు నచ్చింది ఏంటంటే, ఇదిగోండి బ్రేక్ వేస్తున్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఈ లివర్ వెనక్కి వరకు వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ ఇలాగ చిన్న టిప్ ఇస్తే మామూలుగా ఆగిపోతాయి కదా కొన్ని బైక్స్, ఇది అలా కాదు, మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఒక్కటే నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నచ్చలేదు. ఈ రెండు నాకు నచ్చలేదు ఇప్పటి వరకు అయితే. ఇలాగా ఈ రోడ్లోకి వెళ్ళి ట్రై చేద్దాము. ఆఫ్ రోడ్ కూడా బాగానే ఉందబ్బా. నాకేంటంటే చిన్న భయం ఉంది, ఏమని ఈ ఆఫ్ రోడ్లో హెవీగా యూసేజ్ ఉంటే కనుక ఫ్రంట్ ఏమైనా అవుతుందేమో అని ఒక చిన్న భయం వేసింది అంతే. మిగతా అంతా నార్మల్గానే ఉంది నాకు. నేను ఒకసారి మీకు ఇలా నుంచుని చూపిస్తాను ఎలా ఉందనేది. నైస్. నా హైట్కి అయితే కరెక్ట్గానే ఉంది, సరిపోయింది. కరెక్ట్ ఆఫ్ రోడ్ మెషిన్ ట్రయంఫ్లో 400 సిరీస్లో. ఓకే, ఇంకా మనము గ్రౌండ్ దగ్గర ఆగామన్నమాట. సో ఇప్పుడు నేను మొత్తం డీటెయిల్డ్గా కనుక్కొని చెప్తాను దిలీప్ని కూడా. అంతలోపు మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇది ఇన్బిల్ట్ వస్తుంది అనమాట. ఇది హెడ్ లైట్ గ్రిల్. నెక్స్ట్ ఈ హ్యాండ్ గార్డ్స్ ఒకటి కూడా ఇన్బిల్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చారనమాట. మిగతాదంతా కూడా మనం కొన్ని మార్చాము అండ్ కొన్ని స్టాక్ ఉన్నాయి. ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ ఏమున్నాయి కూడా ఒకసారి నేను ఇప్పుడు అడుగుతాను. ఒకటి ఆఫ్టర్ మార్కెట్. ఓకే, ఇది మళ్ళీ షోరూమ్ లోనే యాక్సెస్ అనమాట. నేను బండి కొనుక్కున్న తర్వాత నా లుక్ కోసం, ముందు ఇది లేనప్పుడు లుక్ చాలా ఏదో బైక్ స్క్రాంబ్లర్ లా అనిపించలేదు నాకు. ఓకే, జస్ట్ ఏదో స్ప్లెండర్ లా అనిపించింది. అవును, ఈ విండ్ స్క్రీన్ వేయించుకున్నా. అవును, ఈ విండ్ స్క్రీన్ ఒకటి బాగుంది. వేరే వాటికి రౌండ్ ఇలా వస్తుంది కదా. కంపెనీలో నెక్స్ట్ చేపించినది ఏంటంటే ఇది పక్కన టాప్ బాక్స్ ర్యాక్ అన్నమాట. టాప్ బాక్స్ ర్యాక్. ఓకే, అండ్ టాప్ బాక్స్ కూడా ఏంటిది గివియా? జివి. ఓకే, ఇది నెక్స్ట్ బాక్స్ వచ్చి 7,000 ఎంతో పడింది. సో అంతే కదా, మనకి ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఏం లేవు కదా. ఫిట్టింగ్స్ అయితే ఏమీ లేవు. ఓకే, నేను స్టాకే ఉంచుకున్నా, నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం లేవు. ప్లస్ పెద్దగా టూరింగ్ ఏమైనా చేసేటప్పుడు యాక్సిడెంట్స్ ఏమైనా పెట్టుకుందాం అనుకున్నాను. సో పెద్ద అంతగా టూరింగ్ ఏం చేయట్లేదు అని చెప్పి జస్ట్ నీడ్ఫుల్ పర్పస్ ఇందులో హెల్మెట్ క్యారీ చేస్తాను. ఇప్పుడు ఇందులో హెల్మెట్ పెట్టి వచ్చా. సో ఇప్పుడు యూజ్ లేదు కాబట్టి బాక్స్లో పెట్టేసుకున్నాను. సో అలా నీడ్ఫుల్ ఏమైనా ఉంటే అంతవరకే యాక్సిడెంట్స్ చేయించుకొని స్టాక్ ఉంచుకున్నాం. బైక్ని ఎక్కువగా ఓవర్గా చేసినా మనకి వెయిట్ పెరిగిపోద్ది. అవును, సో అందుకని చెప్పి ఎక్కువ ఏం చేయించలేదు. మొన్న నువ్వు హైదరాబాద్ నుండి ఇప్పుడు వైజాగ్ వచ్చావు కదా. ఓకే, సో దాని ఎలా ఉంది అంటే రైడ్ రివ్యూ చెప్పు. సో సస్పెన్షన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అప్పుడు మన చూసి ఉండొచ్చు, మన హైదరాబాద్ టు వైజాగ్ రోడ్స్ ఆంధ్ర వచ్చింది, విజయవాడ క్రాస్ అయిన తర్వాత రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. సో అక్కడి నుంచి కూడా నాకు చాలా కంఫర్ట్ గానే ఉంది. సింగిల్ థింగ్ ఏం లేదు, ప్యాచ్ వచ్చినా జస్ట్ నించుని స్లాడింగ్ చేసుకుని వచ్చేయచ్చు. వస్తున్నావు. ఓకే, సో ఇప్పటి వరకు ఏమైనా ఇష్యూస్ వచ్చాయా లేదా బైక్ లో? అంటే రిమ్స్ పరంగా కానీ అయితే ఏమి ఇష్యూ రాలేదు. ఆఫ్ రోడ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ట్రాక్ డేకి వెళ్ళాం కదా. ట్రాక్ డేకి వెళ్ళాం అప్పుడు కూడా బాగానే అనిపించింది కదా ఎక్స్పీరియన్స్ అదంతా. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళావా? దాని తర్వాత ఆఫ్ రైడింగ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నేనైతే గండికోట వెళ్ళాను నెక్స్ట్ తర్వాత ట్రిప్ ఒకసారి. ఓకే, అప్పుడు కూడా ఎన్ని కిలోమీటర్స్? 600 వచ్చింది. 600 సారీ, అప్ అండ్ డౌన్ 600 వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ట్రయంఫ్ లో ఏది తీసుకోవాలి, స్క్రామా, T4 అండ్ 400 అని. నీ సజెషన్ అయితే ఏమంటావు? నేనైతే సిటీకి కంఫర్ట్ గా వాడుతున్నాను స్క్రామ్లర్ ని. ఓకే, సో నా హైట్ ఇష్యూ అయినా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా. సో నాకన్నా నేను 5'6", 5'7" ఉంటా అనుకుంటా, కరెక్ట్ ఐడియా లేదు. ఓకే, సో మేనేజ్ చేస్తున్నా. మాక్సిమం రైడ్స్కి ఎప్పుడు షూ వాడతాను, జనరల్గా చెప్పులే వాడతాను, క్రాక్స్ కానీ ఏమైనా. ఓకే, సో నాకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మేబీ 400 తీసుకోవడం బెస్ట్. సో ఇంకా బడ్జెట్ డౌన్ చేసుకుందాం అనుకుంటే T4 తీసుకోవడం బెస్ట్. బడ్జెట్ ప్రకారం కానీ T4 కన్నా మాక్సిమం ఒక 30-40 అనుకుంటా తక్కువ T4. సో 400 కన్సిడర్ చేస్తాను. నేను కూడా యాక్చువల్గా అదే చెప్పబోతున్నాను. విరించిది T4 ఉంది కదా, సో నేనైతే ఎక్కువ రికమెండ్ చేయను, ఎందుకంటే అది హైట్ తక్కువ. ఎవరైనా సరే 5'6", 5'7" అబౌవ్ ఉంటే కన్నా అండ్ ప్లస్ అమౌంట్ ఉంది, బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక కంపల్సరీ ఈ స్క్రామ్కైనా వెళ్ళండి, లేదా స్పీడ్ 400
అదైనా కూడా వెళ్ళండి, అది కూడా బాగానే ఉంటది. మార్కర్ తో వేసాడంట ఇదంతా. ఇది స్టిక్కరే, ఇది స్టిక్కర్ అంట. స్టిక్కరే. యాక్చువల్ కంపెనీ అయితే నార్మల్ గా ఇస్తాడు డెల్ అంతే, ఇంకేం లేదు. నా అబ్జర్వేషన్ లో వచ్చి 25 మాక్సిమం అంతే. 25-24 ఆ రేంజ్ లోనే వస్తుంది సిటీ లిమిట్స్ లో. హైవే రైడింగ్ వచ్చి 30 ఎబోయే, 29-30 ఎబోయే. నేను మెయింటైన్ చేసిన స్పీడ్స్ వచ్చి 120. ఎప్పుడైనా మన విజన్ లో ఏ వెహికల్ జీరో వెహికల్ ఉన్నప్పుడు మటుకు మ్యాక్స్ 130-140 టచ్ చేసేవాడిని మొన్న రిటర్న్ వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి. ఓకే, మైలేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 1 year రైడింగ్ లో నువ్వు గమనించింది ఏంటి? ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి చెప్పు ఈ బైక్ మీద? కాన్స్ వచ్చి బైక్ బిల్ట్ గురించి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చైన్ లూప్ చేసుకోలేనా మెయిన్ స్టాండ్. అవును, చైన్ లూప్ ఒకటి చేయలేరు. దీనికి ప్యాడాక్ స్టాండ్ ఉంటది కదా, అది తీసుకుని చేసుకోవాలన్నమాట ఎవరైనా. అది కాస్ట్ కూడా ఎంత ఉంటది ప్యాడాక్ స్టాండ్? ప్యాడాక్ స్టాండ్ మన బడ్జెట్ బట్టి అంటే 1500 దగ్గర నుంచి స్టార్ట్. 1000-1500 ఉన్నాయంట. సో మరి నువ్వు ఎలా చేస్తున్నావు ఇప్పుడు? నేను సింపుల్ గా G రోలర్ అని చెప్పి 2 రోలర్స్ ఉన్నాయి, చిన్నది. అది టైర్ కింద పెట్టి టైర్ వీల్ చేసి స్పిన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అలా యూజ్ చేసిన. అరౌండ్ 350-400 పడింది. ఓకే. సో నాకు అక్కడ ఇంటి దగ్గర అక్కడ రూమ్ దగ్గర ఫీజిబిలిటీ లేక ప్యాడాక్ స్టాండ్ తీసుకోలేదు. సో దాంతో మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు T4 కి యాక్చువల్ గా ఏదో ఇక్కడ స్పీడోమీటర్ లో ఇష్యూస్ వస్తున్నాయి అని అన్నారు. దీనికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకైతే ఇప్పుడు అంటే బిల్డ్ క్వాలిటీగా ఏ ఇష్యూ లేదు. సర్వీస్ వచ్చి నాకు 2 ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. అంటే స్టార్టింగ్ 500 కిలోమీటర్స్ దగ్గర ఒకటి, నెక్స్ట్ 10,000 కిలోమీటర్ వాళ్ళు 16,000 అంతా చెప్పారు కదా వాళ్ళు. ఓకే. సో 16,000 అనేది చాలా బూత్. అది మన వెహికల్ కండిషన్ కి, మన టెంపరేచర్స్ కి, మనం తిరిగే కిలోమీటర్స్ కి 16,000 అని వెహికల్ సస్టైన్ అవ్వదు అసలు. సో పోనీ సస్టైన్ అవుతుంది అంటే పోనీ వాళ్ళు ఏమైనా ప్రీమియం ఇంజిన్ ఆయిల్స్ వాడుతున్నారా అంటే లేదు. వాళ్ళు వాడేది క్యాస్ట్రాల్. కాస్ట్ అయితే విత్ అదే ఫ్రీ సర్వీసెస్ కదా 2400. ఓకే. తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా 4200 అలా పడవచ్చు. థర్డ్ సర్వీస్ నుండి 4000 అవుతుంది, మినిమం 4000 అలా పడుతుంది. అంటే మనకి వచ్చి ఏంటంటే లేబర్ ఛార్జ్ అనేది ఎక్కువ ఛార్జ్ అవుతుంది అనమాట. లేబర్ ఛార్జ్ ఒకటి మన బిల్ ఎంత ఉందో మాక్సిమం అంత 50% లేబర్ ఛార్జ్ పడిపోతుంది. చైన్ లూప్ కి అండ్ బైక్ వాటర్ వాష్ కి 500 ఛార్జ్ చేస్తున్నారు. అబ్బో. సో గైస్, ఎవరైనా మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో స్క్రామ్ కానీ, ట్రయంఫ్ 400 కానీ, T4 కానీ ఇలాంటి ఏమైనా తీసుకుందాం అనుకుంటే కనుక ఈ రేట్స్ అన్నీ కూడా కొద్దిగా వేరీ అవుతాయి. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ 400 సిరీసే కాబట్టి మీరు ఇప్పుడు మనం చెప్తున్న రేట్స్ ఉన్నాయి కదా, మ్యాక్స్ అటు ఇటు ఒక 100s మారుతాయి తప్ప ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. అంతే కదా. చూచి ఇదంతా మడ్ అయిపోతుంటది. ఒక 1 వీక్ ఒకసారి ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటాను. ఏంటంటే నైట్ హెడ్ లైట్ విజిబిలిటీ మామూలుగానే విజిబిలిటీ అనేది చాలా పూర్ అసలు. హెడ్ లైట్ స్కేల్ ఆఫ్ 10 నువ్వు ఎంత ఇస్తావు మొత్తం అంతా ఓవరాల్ ఈ 1 year కి? 10 రేటింగ్ కి ఎంత ఇస్తావు నువ్వు? 10 రేటింగ్ కి పర్ఫార్మెన్స్ అయితే 9.5 ఇస్తాను నేనైతే. పర్ఫార్మెన్స్ వైస్. ఓకే. మైలేజ్ వైపు కూడా ఇవ్వచ్చు 8.5 ఇవ్వచ్చు. 8.5. ఓకే. అండ్ ఇంకా మెయింటెనెన్స్ అంటే షోరూమ్ రెస్పాన్స్ కానీ, వాళ్ళ వర్క్ షాప్ రెస్పాన్స్ కానీ అవన్నీ అయితే కొద్ది బిల్ యావరేజ్ అని చెప్పాలి. 6.5-7 అలా చూసుకోవచ్చు. 6.5-7. ఓకే. నాకైతే అంత రెస్పాన్సివ్ గా లేదు. అక్కడ హైదరాబాద్ లో కూడా అలాగే ఉందా? హైదరాబాద్ లో అని చెప్తున్నాను. వైజాగ్ నాకు బెస్ట్. ఇంకా వైజాగ్ బెస్ట్. ఒకసారి నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నాకు బాగా వెల్కమ్ చేసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు వాడే చైన్ లూప్ క్వాలిటీ కూడా ఉంది కంపేర్ టు అక్కడ హైదరాబాద్ కన్నా. ఇక్కడ మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ అన్ని చూసుకున్నా ఈ ఇయర్ మొత్తానికి 10కి 8 ఇస్తున్నాడు అనమాట. సో మంచి రేటింగ్ అని చెప్పొచ్చు. సో నువ్వు కొన్నప్పుడు ఎంత అయింది ఇది ప్రైస్? నేను కొన్నప్పుడు అయితే 320 అనుకుంటా. 3.2 అంట. సో అప్పుడు టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళండి. టెస్ట్ రైడ్కి వెళ్ళిన తర్వాత స్క్రామ్, స్పీడ్ అన్ని కంపేర్ చేసుకోండి. మళ్ళీ T4 అనేది ఏంటంటే అది వేరే సెగ్మెంట్ కింద వచ్చేస్తుంది, అది డీగ్రేడెడ్ అనమాట. సో ఎవరైనా వెళ్తే ఈ రెండిట్లో కంపేర్ చేసుకోండి. మళ్ళీ T4 అనేది ఏంటంటే దీనికన్నా తక్కువ, ఒక 20,000 ఎంత తక్కువ అనమాట అది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫస్ట్ ఈ 2 చూడండి. బడ్జెట్ ఇష్యూ ఉందనుకుంటే అప్పుడు T4కి అయితే వెళ్ళండి. మేము ఏంటంటే ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఆఫ్ రోడ్ అలాగే ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోతాము జస్ట్ ఒక 15 minutesలో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కిందన అయితే కామెంట్ చేయండి, నేను పక్కాగా రిప్లై ఇస్తాను అందరికీ కూడా. ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను ఒకసారి మీకు. ఇగ్నిషన్ ఆన్ చేశాను చూడండి. ఈ లైనప్లో ఉన్న బైక్స్ అన్నీ కూడా సౌండ్ ఇంచుమించుగా ఇంతే ఉంటుంది.
చిన్న చిన్న వేరియేషన్తో. ఇంకోటి ఏంటంటే ఈ ట్రయంఫ్ సెగ్మెంట్స్ అన్నిటిలో మనకి లైటింగ్ అస్సలు బాగోదు. సో ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్, ఫిర్ మిలెంగే. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలా వద్దా అనేది కూడా నాకు కిందనైతే కామెంట్స్ చేయండి. అంటే మనం రివ్యూ వీడియోస్ ఇలాంటివి చాలా తక్కువ చేస్తూ ఉంటాం కదా, సో అందుకని బాయ్.